ఫార్మల్ ఛార్జ్ అంటే ఏంటి? వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నార్మల్గా ఒక యాటమ్ వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మైనస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. ఇదిగో ఈ బాండ్ కట్ చేయండి. ఆక్సిజన్ వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఎన్ని ఉంటారా? 6 ఉంటాయి నార్మల్గా. మైనస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఇది కట్ చేస్తే ఈ పెయిర్లో ఒకటి దానికి ఒకటి దీనికి అనమాట. కాబట్టి 1 2 3 4 5 6 7. 6 మైనస్ 7 అంటే ఎంత? -1 ఫార్మల్ ఛార్జ్. దీనికి చెప్తారా? ఈ ఆక్సిజన్ చెప్తారా మీరు? ఈ మధ్యలో ఉన్న ఆక్సిజన్కి చెప్తారా? ఫైవ్ అని నెంబర్ చెప్తున్నావు, ఫార్మల్ ఛార్జ్ చెప్పు. నార్మల్గా 6 ఉంటాయి, మైనస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 6 మైనస్ 5 అంటే +1 ఫార్మల్ ఛార్జ్. అంతేనా? దీని సంగతి ఏంటి? నార్మల్గా 6 ఉంటాయి, మైనస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 మైనస్ 6 0 ఫార్మల్ ఛార్జ్. దీనికి జనరల్గా మీ కాలేజ్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ మన మెటీరియల్స్లో, జనరల్గా మెటీరియల్స్లో ఒక పెద్ద ఫార్ములా ఉంటుంది. ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్